నాయకురాలు ఇందిరా శోభన్ ఇట్లా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. ఇంకా రాజకీయాల్లోకి వైఎస్ఆర్ మనవడు రాజారెడ్డి అరంగేట్రం ఖరారు. నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు. ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సంకేతాలు. సరే, కొడుకుని దింపుతుందట. ఇక డాక్టర్ కొడుకు డాక్టరేనా, ఇంజనీర్ కొడుకు ఇంజనీరేనా, సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టరేనా, ఇదంతా ఉండేదేనా. ఇక మరి ఆమె మరి రాజకీయ నాయకురాలు కాబట్టి కొడుకును కూడా ఇప్పుడు రంగంలో దింపుతుందట. సరే, తిరుపతిలో మల్లారెడ్డి హల్చల్. స్వాగతం పలుకుతూ టీడీపీ ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు. దేశమంతా మల్లారెడ్డి యూనివర్సిటీలు. వాయ్యా, ఇక మరి ఈ కథ చూస్తుంటే మల్లారెడ్డి మరి ఏమన్నా మరి సైకిల్ మీద తిరిగే రోజులు గిట్ట రాబోతున్నాయా ఏంది మునుముందు? తిరుపతిలో నీ దండం పెడితే టీడీపీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డికి స్వాగతం. మల్లన్నా బాగున్నావా? మల్లారెడ్డి వచ్చే పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపిన మల్లారెడ్డి ఇక ఇప్పుడు దేశం వెలుపున యూనివర్సిటీలు మోత మోగియాలని చూస్తుండట, కలలు కంటుండట దేశం వెలుపున. ఇక ఇప్పుడు ఈయన ఇక మరి టీడీపీలు స్వాగతం పలిపి పచ్చతోరణం కట్టి మరి ఇక చిన్నగా రా అయ్యా అని తీసుకుపోతుంటే ఇక హంగామా ఆ కథ ఆ వ్యవహారం చూసి వరకు రేపు మరి తెలంగాణ ఇక మరి అప్పటి పాత కోళ్ళాగే కాబట్టి అంత ఆయం పోయం ఎరుకున్న కోళ్ళాగే కాబట్టి మళ్ళీ ఏమన్నా టీడీపీ పగ్గాలు మరి చేత పట్టుకోబోతుండా ఏంది ఏం కథ అనేది కూడా కొంత ఇక అక్కడక్కడ గుసగుస వినపడుతుంది. చూడాలి మరి ఈ కథ ఎట్టవుతుందో మళ్ళీ కథ. ప్రభుత్వ పథకాలతో 90% ప్రజలకు లబ్ధి. త్వరలోనే నామినేటెడ్ కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేస్తాం. 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు. కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి ఉన్నాం. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ప్రభుత్వ పథకాలతో 90% ప్రజలకు లబ్ధి. మొత్తానికి సంక్షేమ పథకాలు ఉరుకులో పెడుతున్నాయి. సామాన్య జనాల గడప దొక్కుతున్న ఈ సంక్షేమ పథకాలు అనేది మరి ఇప్పుడు కాంగ్రెస్లు చెప్పుకొస్తుర్రు. ఇక ఈ మధ్య కాలంలోనే బీజేపీ కోళ్యాగలు, ఇక మోదీ కూడా మరి ఏదైతే జిఎస్టీ కథ మరి ఇక నిత్యావసర ధరలు ఇక కొన్ని అంటే సామాన్యులకు ఇక మరి అందుబాటులో ధరలు, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ధరలు, సరసమైన ధరలు అని ఇక మరి వాళ్ళు కథ నడిపించుకొచ్చిర్రు. ఇక అటనన్నా మరి మా దిక్కు కొంత జనాలు మరుతారో ఏమో అనేది కూడా మరి ఇదంతా స్థానిక సంస్థల మీద కథ నడిపిస్తేందుకు కూడా ఏదో బీజేపీ వాళ్ళు కూడా వ్యవహారం చేసేది అనేది కూడా అక్కడక్కడ కొన్ని కోయాగలు కూస్తున్నాయి. ఇక ఇలా కాంగ్రెస్ వాళ్ళు 90% మా పథకాలు 90% పేదోళ్ళ గడప దొక్కినాయి అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇంకా స్థానిక సంస్థల కథ ఇంకా ఎక్కడ పడకుండా లేవకుండా ఇక నడుములు ఇరిగి మూలపడ్డట్టుగా అయ్యింది కథ. మరి ఈ రిజర్వేషన్ల బిల్లు మరి తొవ్వ సాప్ అవుతుందా, ఎప్పుడు సాప్ అవుతుంది, ఏం కథ, ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి. దీము దిక్కు లేకుండా ఊర్లన్నీ పల్లెటూర్లన్నీ ఇక మరి పాడు కొట్లాడుకుంటా దరిద్రంతో ఇక మరి నిండిపోయిన ఇప్పటికే పల్లెలు. ఇక కేంద్రానికి వెళ్ళి వచ్చే పశల అసలు జాడ లేదు, పత్త లేదు. ఇక అయ్యేటి పోతున్నాయో ఇప్పటికే నీ దండం పెడితే అన్నవో రామచంద్ర అనే కాడికి వచ్చింది పల్లెటూర్ల గోస. ఇక ఎట్టవుతుందో ఏం పోతుందో.